అసలు ఎంత హ్యాపీగా ఉండేదో ఆ పిరమిడ్ లో కూర్చోవడం, అక్కడికి వెళ్ళడం. పిరమిడ్ కి వెళ్తున్నామంటే ఇట్లా మన ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉండేదో, పిరమిడ్ కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీలోకి వెళ్తున్నాము అన్న హ్యాపీనెస్ ఉండేదన్నమాట. అందరికీ నమస్కారం. ఆ నా పేరు డాక్టర్ సౌమ్య గుమ్మకండి. అంటే చెప్పినట్టుగా నేను డెంటిస్ట్ అండి బై ప్రొఫెషన్. కానీ ధ్యానము చిన్నప్పటి నుంచే చేయడం జరిగింది. ఒక ఎయిత్, నైన్త్ క్లాస్ ఆ టైంలో. అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్. మా మదర్ శ్రీమతి బొమ్మకంటి పద్మ గారు. సో మేము 2004-5 ఆ టైంలో మెడిటేషన్ లోకి వచ్చాము. నేను అప్పుడు చాలా చిన్న, అంటే నైన్త్ క్లాస్ ఆ టైంలో స్కూల్ గోయింగ్. సో మా మదర్ కూడా మా సిద్దిపేట అన్నమాట. ప్రాపర్ వచ్చేసి తెలంగాణలో సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో తను పుట్టి పెరిగి అక్కడంతా. సో వాళ్ళ నాన్నగారు కూడా ఫార్మర్ కావడంతోని చక్కటి మనస్తత్వం. మరి ధ్యానంలోకి ఇట్లనే ఒకరోజు చాలా తెలుసుకోవాలి మెడిటేషన్ గురించి. ఆ లైక్ హౌస్ వైఫ్ అయినా కూడా ఎంతో స్ట్రెస్, కొన్ని కొన్నిసార్లు ఫైనాన్షియల్ గా కావచ్చు, ఎట్లా ఉన్నా కూడా. చిన్న ఫ్యామిలీయే మాది, 4 మెంబర్స్. సో అట్లా అనుకుంటుంటే ఒకసారి మా టెనెంట్స్ ద్వారా తెలిసిందనమాట, ఇట్లా ఇక్కడ కేర్ సెంటర్ ఉంది సికింద్రాబాద్ లో అంటే. అమ్మ వెళ్ళి ధ్యానము స్టార్ట్ చేశారు అక్కడనే చేయడము. సో మదర్ వెళ్తుంటే అమ్మకి తోడుగా కూడా నేను వెళ్ళేదాన్ని. సో ఒకతే వెళ్తున్నది కదా అమ్మ అని. కానీ ఎప్పుడైతే నేను కూడా వెళ్ళి మదర్ తో ధ్యానం చేయడం స్టార్ట్ చేశానో, దాని ఎసెన్స్ అనేది తీసుకోగలిగాను యాక్చువల్లీ. సో అట్లా మేము 41 days మెడిటేషన్ చేసాము. రాజశేఖర్ గారు సికింద్రాబాద్ బాటా పిరమిడ్ కేర్ సెంటర్ లో రాజశేఖర్ మాస్టర్ వాళ్ళు. సో మేము అట్లా 41 days ధ్యానం చేయడం అనేది జరిగింది. ధ్యానంలో అసలు వెళ్ళిన తర్వాత ఆ మా మమ్మీకి వచ్చిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే, ఇట్లా ఆ ఒక ఒక మాస్టర్ తెల్లగా బియర్డ్ ఉండి చాలా ధ్యాన స్థితిలో కూర్చున్నారు. అసలు ఎప్పుడూ చూడలేదు. అట్లా వచ్చింది విజన్. అది ఒక ఫోర్త్, ఫిఫ్త్ డేకి. తర్వాత మెడిటేషన్ లోంచి బయటికి రాగానే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అనగానే తను చెప్తా ఉంది. తిరిగి చూసేసరికి పత్రి గారి ఫోటో తను చూసింది. అరే నాకు విజన్ కూడా ఇట్లాగే వచ్చింది కదా! అంటే అప్పుడే తెలుసుకున్నాం యాక్చువల్లీ విజన్ ఎట్లా ఉంటది, ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటది మెడిటేషన్‌లో. సో అట్లా అట్లా కంటిన్యూ చేస్తా ఉన్నాము. ఆహ్, డీప్‌గా ఇద్దరం గూడా ఒక 3 అవర్స్, 4 అవర్స్, మమ్మీ ఇంకెక్కువ ధ్యానం చేసేవాళ్ళు. ఆ ఎనర్జీకి కనెక్ట్ అయిపోయామన్నమాట. సో ఎప్పుడైతే పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం మొదలెట్టామో, అప్పుడు ఆ పిరమిడ్ ఎనర్జీ కనెక్ట్ అయిపోవడం, డీప్‌గా ఏదో తెలియని రిలాక్స్డ్ స్టేట్‌లోకి వెళ్ళడము. ఇట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయి. సో, మా మదర్‌కి ఏంటిదంటే ఎడ్యుకేషన్ అంటే కొంచెం తక్కువ అన్నమాట. కానీ తను చాలా సర్వీస్ ఓరియెంటెడ్. సో, తనకి ఒక రకమైన ఎమోషనల్‌గా గూడా అరే! నేను చదవలేదు గదా! అన్న ఒక ఇది ఉండేది. కానీ అదంతా గూడా ఆ 41 డేస్‌లో తను ఎంతో ఎమోషనల్‌గా గూడా తను మొత్తం అన్నీ క్లియర్ ఔట్ జేసుకుంది. సో, ఆహ్, తర్వాత ఋషులు సంధ్యావందనం జేయడము, తనకి ధ్యానంలో కనిపించడము. ఎందుకంటే తను 4 అవర్స్, 5 అవర్స్ నుంచి కంటిన్యూయస్‌గా మెడిటేషన్ చేసేదనమాట. ఇంకెక్కువ చేసేది. మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత మేము మెడిటేషన్ సెంటర్‌కెళ్ళేవాళ్ళం ఆ 41 డేస్. లక్కీగా నాకప్పుడే ఎగ్జామ్స్ అయిపోవడంతోని మాకు వెకేషన్ ఉంటది గాబట్టి, సో నేను గూడా వెళ్ళేదాన్ననమాట. సో, అట్లా తను ధ్యానం జేస్తూ ఉంటే నేను గూడా వెళ్లి చేయడము, చాలా మంచిగా అనిపియడం. సో, 41 డేస్ తర్వాత మా మదర్ గూడా తన ఎక్స్‌పీరియన్సెస్ అందరికి షేర్ జేయడం మొదలెట్టింది. బుక్స్ చదవడం మొదలెట్టింది. సో, పత్రి గారి బుక్సు, మరి నక్షత్ర మిత్రులు.
యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు. సో ఇట్లాంటి బుక్స్ అన్ని తను చదివేది. సో తను చదివి నాకు కూర్చోబెట్టుకొని నాకు కొన్ని కొన్ని సార్లు ఆ బుక్స్ లో ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనేది నాకు మెసేజ్ లాగా చెప్పేదన్నమాట. సో ఎట్లా ఉండాలి. సో షీ యూస్ టు ట్యూన్ మీ. ఒక మాస్టర్ అంటే ఆ ఏజ్ లో మేబీ మనకంత క్లారిటీ ఎక్కువ ఉండేది కాదు కాబట్టి ఆధ్యాత్మికత గురించి తను చదివి నాకు చెప్పేదన్నమాట. నాకు చెప్పడమే గాకుండా ఎక్కడ క్లాసెస్ అయినా గూడా నన్ను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. సో, అట్లా క్లాసెస్ వింటూ ఉండేవాళ్ళం. సో, ఇట్లా యాస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్ ఒకసారి హరిహర కళాభవన్‌లో ఉమాశంకర్ బాబాజీ అని సన్యోగి అన్నమాట. మన పిఎస్ఎస్ఎం ద్వారానే మెడిటేషన్ సెషన్ జరిగింది ఆ రోజు. సో, అమ్మ గూడా తీసుకొనెళ్ళింది నన్ను. అండ్ అక్కడ అమ్మ అది కనెక్ట్ అయిపోయింది సన్ మెడిటేషన్‌కి. సో, మన సన్ గేజింగ్ ద్వారా ఎనర్జీని తీసుకోవడం అన్నమాట. సో, ధ్యానంలో విపరీతమైన అంటే అఖండ ధ్యానం. కొన్ని గంటలు ధ్యానం చేస్తూ ఉన్న కొద్దీ తనంత డెప్త్‌గా వెళ్తూ ఉందన్నమాట. వెళ్తున్న కొద్దీ షీ హాస్ షీ హాస్ రియలైజ్డ్ అంటే తను సన్‌ని గూడా మామూలుగా మనం 7, 8 తర్వాత చూడాలంటే ఆ బ్రైట్‌నెస్‌కి ఇదవుతది. బట్ ఆ సన్ మెడిటేషన్ ద్వారా గూడా షీ యూజ్డ్ టు గేజ్ డైరెక్ట్‌లీ ఈవెన్ అట్ 11:00 కూడా. సో, షీ యూజ్డ్ టు ఆఫ్టర్ థట్ షీ స్టార్టెడ్ లుకింగ్ కలర్స్. కలర్స్ చూడడము, ఆరాస్ చూడడము. సో, ఎవ్రీథింగ్ తను కనెక్ట్ అయిపోవడం. సో, ఒక్కొక్క మాస్టర్‌కి మనకి ఒక్కొక్క వివిధ రకాల ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అందరు మాస్టర్స్‌కి ఒకలాగా ఎక్స్‌పీరియన్సెస్ అనేవి రావు. సో, కొంతమంది మాస్టర్స్‌కేంటిదంటే ఇట్లా కలర్స్ కనిపించడం. కొంతమంది మాస్టర్స్‌కేంటిదంటే టెలిపతి బాగా వాళ్ళు మెసేజెస్ కానీ, వాళ్ళ ఇంట్యూషన్ గానీ తెలిసిపోవడం. కోఆర్డినేటింగ్ విత్ మాస్టర్స్ ఎక్కడున్నా గూడా వాళ్ళెవరికైనా మెసేజ్ కోఆర్డినేట్ చేయాలనుకుంటే, వాళ్ళ గురించి అనుకుని అలా వాళ్ళేమనుకుంటున్నారని అర్థమవ్వడం. లేదా పలానా వీళ్ళిది చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకక్కడ అర్థమవ్వడం. సో, ఇలా టెలిపతి ద్వారా, తర్వాత క్లియర్ ఆడియన్స్ అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకొక వాయిస్ వినపడతా ఉంటది. సో, ఇలా రకరకాల ఆహ్, ఎక్స్‌పీరియన్సెస్ మనము ధ్యానంలో ఎక్స్‌పీరియన్స్ అవుతాము అనేది ఇట్ వాస్ అవర్ లెర్నింగ్. అట్ ద సేమ్ టైమ్ అలా అలా మా ధ్యానము ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. 41 డేస్ జర్నీ అనేది. తర్వాత పత్రి గారు ఏమన్నారంటే, "మనకు తెలిసింది మనం అందరికీ చెప్పాలి. మన ఎక్స్‌పీరియన్సెస్ మనం అందరికీ షేర్ చేసుకోవాలి. ధ్యానం ఒకటే గాదు, పుస్తకాలు స్వాధ్యాయం ఒకటే గాదు, సజ్జన సాంగత్యం గూడా చేయాలి. సో, సజ్జన సాంగత్యం అంటే మీకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ మీరందరికీ షేర్ జేయాలి." సో, ఇలా పత్రిగారి దగ్గర ఉండి వారి సాన్నిధ్యంలో మరి ఇంతటి జ్ఞానం తీసుకోవడం అనేది టుడే మై లైఫ్ హాస్ బీన్ ట్రాన్స్‌ఫార్మ్డ్. ఇట్ హాస్ నాట్ ఓన్లీ బీన్ ట్రాన్స్‌ఫార్మ్డ్ బట్ ఐ హావ్ బీన్ I have taken a role. I have been a role in transforming others' lives. So this is such a wonderful experience being a meditator, being a master, how your life has been bloomed. మన జీవితము ఎంత అద్భుతంగా మారిందో ఈ ధ్యానం ద్వారానే అసలు జరిగింది. ఒక చిన్ని ఫ్యామిలీ అసలు ఆధ్యాత్మికత అంటే అది ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ వెరీ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇంత ఒక గురువు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ధ్యానం చేయించడము. ఆ గురువు ఆహ్, ప్రెజెన్స్‌లో మనము ధ్యానం జేయడము అనేది ఈ రోజు చూస్తుంటే లిటరల్‌గా మనం ఎంత బ్లెస్డ్ అయ్యాము అనేది వి కెన్ ఫీల్ థట్. తర్వాత నేను డాక్టర్ అవ్వాలంటే గూడా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. మన ఎంసెట్ గురించి అదన్నీ రాసిన తర్వాత గూడా మేము ఒకసారి కాన్ఫరెన్స్‌కెళ్ళాం. అక్కడ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అని మన బెంగుళూరులో జరిగింది. జీసీఎస్ఎస్‌తో స్టార్ట్ చేశారు ఫస్ట్. తర్వాత ఐఎఫ్ఎస్ఎస్ అయింది. సో, ఇట్లా కంటిన్యూయస్‌గా ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ అవ్వడం జరిగింది. సో, నేను ఆహ్, ఆ ప్రోగ్రామ్‌కి అందరం అమ్మ, నేను అందరం కలిసి వెళ్ళామనమాట.
సో ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళిన తర్వాత పిరమిడ్ చూసి అసలు ధ్యానం చేసి ఆ 1 వీక్ అక్కడ వాలంటీరింగ్ చేసిన తర్వాత ఇట్ వాస్ సో అమేజింగ్. అప్పుడే కట్టారు బెంగళూరు పిరమిడ్. అసలు మేమైతే 3 3 అవర్స్ 4 4 అవర్స్ చేసేవాళ్ళం అనమాట ధ్యానం పిరమిడ్ లో. అసలు ఎంత హ్యాపీగా ఉండేదో ఆ పిరమిడ్ లో కూర్చోవడం, అక్కడికి వెళ్ళడం. పిరమిడ్ కి వెళ్తున్నామంటే ఇట్లా మన ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉండేదో, పిరమిడ్ కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీలోకి వెళ్తున్నాము అన్న హ్యాపీనెస్ ఉండేదన్నమాట. సో అట్లా వీ హ్యావ్ బీన్ టు దట్ కాన్ఫరెన్స్, గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఇన్ బెంగళూరు, విచ్ వాస్ హ్యాపెనింగ్ దేర్.